హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్నే నేను కూరగాయలు ఫ్రిడ్జ్లోకి సర్దుతుంటే రూబీ క్యారెట్ కావాలని మారం చేస్తుంది. అప్పటికే 2 తినేసింది దొంగతనంగా. మళ్ళీ క్యారెట్ కావాలని అలా చుట్టూ తిరిగింది. ఇస్తే వెళ్ళిపోయి తింటుంది. ఇంకా చూడండి ఎలా తింటుందో. క్యారెట్లు అంటే చాలా ఇష్టం రూబీకి. నిన్న కొత్తగూడెం వెళ్ళానండి నేను. అక్కడ రైతు బజార్లో అయితే ఇలాగ కూరగాయలు అయితే కొన్నాను. ఇవి బొబ్బరికాయలండి, కూర వండుకుంటారు. తెలంగాణ సైడ్ అయితే కొన్ని ఏరియాలలో వీటిని అలసందలని కూడా అంటారు. కూర వండుకుంటారు. చాలా టేస్ట్గా ఉంటుంది. లేత బొబ్బర్లు, అలాగే పచ్చి బఠానీలు కూడా తీసుకున్నానండి. గ్లాస్ 10 రూపాయలు అన్నారు. 30 రూపాయలకైతే 3 గ్లాసులు తీసుకున్నాను. ఇంకా సమ్మర్ కదా, ఏదో ఒక జ్యూస్ ఉండాలని చెప్పేసి అయితే నేను సపోటాలు కూడా కొన్నాను. మా పాప ఊరికే సపోటా జ్యూస్ కావాలని అంటుంది. యాపిల్ కూడా తీసుకున్నాను. అలాగే సపోటా అయితే కేజీన్నర 100 రూపాయలు ఇచ్చారు. యాపిల్ కూడా అలాగే 100కి 5 కాయలు ఇచ్చారండి. పచ్చిమిర్చి, టమాటా అన్నీ తీసుకున్నాం. ఇంకా మార్కెట్లో రైతు బజార్లో కొంచెం తక్కువ రేటు ఉంటాయండి, కొత్తగూడెం రైతు బజార్లో. ఇంకా కీరా, బీట్రూట్, క్యారెట్ అన్నీ తీసుకున్నానండి. అవన్నీ కూడా కేజీ 70 రూపాయలకి ఇచ్చారు. కొత్తిమీర అయితే ఇది మొత్తం కలిపి 10 రూపాయలండి. మనకి రైతు బజార్లో అయితే తక్కువ రేటుకి వస్తుంది. బెండకాయలు కూడా కేజీ 20 రూపాయలకే ఇచ్చారు. ఎలాగా వెళ్ళాం కదా అని చెప్పేసి కొత్తగూడెం ఇంకా వారానికి సరిపడా కూరగాయలన్నీ అయితే తెచ్చేసుకున్నాము.